టీమిండియా సీనియర్ ప్లేయర్స్ అయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. వీరిద్దరికి సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్ట్ పై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకోబోతుంది. 2024-2025 సీజన్లో కోహ్లీ, రోహిత్ A+ కేటగిరీలో ఉన్నారు. గత ఏడాది వీరిద్దరు టెస్టులు, T20ల నుంచి రిటైర్ అయ్యి ఇప్పుడు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే 2025-2026 సీజన్లో వీరిని A+ కేటగిరీ నుంచి గ్రేడ్ Aకి డిమోట్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అదే జరిగితే వారి జీతంలో సుమారు 2 కోట్ల రూపాయలు తగ్గుతాయి. డిసెంబర్ 22న జరిగే బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో ఈ ఇద్దరి కాంట్రాక్టులు ప్రధాన ఎజెండాగా ఉండనుందని తెలుస్తోంది. ప్రస్తుతం వార్షిక కేటగిరీల వారీగా ఫీజుల వివరాలు ఇప్పుడు చూద్దాం. A+ కేటగిరీలో ఉన్న ప్లేయర్లకు 7 కోట్ల రూపాయలు, ఏ కేటగిరీలో ఉన్న వారికి 5 కోట్ల రూపాయలు, బి కేటగిరీకి 3 కోట్ల రూపాయలు, సి కేటగిరీలోని ప్లేయర్లకు కోటి రూపాయల జీతం అందుతుంది. సెంట్రల్ కాంట్రాక్ట్లో 4 కేటగిరీల్లో ఆటగాళ్లను విభజించిన వారికి బీసీసీఐ జీతాలు అందజేస్తోంది. టీమిండియా టెస్టు, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్కు ఈసారి A+ గ్రేడ్ దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం గిల్ ఏ కేటగిరీలో ఉండగా జడేజా, బుమ్రా A+ కేటగిరీలో ఉన్నారు. డిసెంబర్ 22న జరిగే అపెక్స్ కౌన్సిల్ వార్షిక సమావేశంలో బీసీసీఐ ఇతర అంశాలపై కూడా దృష్టి పెట్టనుంది.